హాయ్ ఫ్రెండ్స్, ఒంట్లో బాగాలేనప్పుడు నాలుక మొత్తం చప్పబడిపోతూ ఉంటుంది కదా. టేస్ట్ అని అసలు దొరకదు కదా, ఏమి తినాలనిపించదు కదా. అలాంటప్పుడు అయితే ఇలా కొంచెం కారాన్ని అయితే చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. వెల్లుల్లి కారాన్ని అయితే కొంచెం ఘాటుగా ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట. ఒకసారి తిన్నామంటే మళ్ళీ నాలుక సెట్ అయిపోతుంది అనమాట. సో అలా ఎలా చేసుకోవాలంటే ముందుగానైతే కొంచెం కారాన్ని తీసుకొని దాంట్లోకి అయితే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని కొంచెం కచ్చపచ్చగా దంచుకొని, అలాగే వెల్లుల్లిపాయలండి ఒక గడ్డ తీసుకొని పొట్టు తీసి దీంట్లోకి వేసుకొని కొంచెం కచ్చపచ్చగా దంచుకోవాలి దీనికి కూడా. సో ఇది పేస్ట్ అయితే ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడైతే తాలింపు అయితే పెట్టేసుకుందామండి. దీంట్లోకి అయితే సరిపడా ఆయిల్ అయితే వేసేసుకొని కొంచెం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, పసుపు వేసి తాలింపు పెట్టేసుకోవడమేనండి. చూడండి 4 ఎల్లిపాయలు దానిపై పొట్టు తీయనివే అనమాట. కొంచెం కచ్చపచ్చగా దంచుకొని దీంట్లోకి అయితే తాలింపుకి వేసుకుంటే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ దొరుకుతుంది అనమాట నాలుకకైతే. ఇలా వేసేసుకొని అన్నంలో కలిపేసుకుంటే సరిపోతుందని. అంతేనండి, కలర్ఫుల్గా టేస్ట్గా ఎమ్మిగా ఉంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి, నోరు ఏం తినాలనిపించినప్పుడు ఇది ట్రై చేయండి. వాచింగ్, బాయ్.